మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్ర ఆనందరావు గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్కారం. నమస్తే మేడం చెప్పండి మేడం, మొన్న పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల కుంభకోణము అని చెప్పేసి ఇక్కడ నిండు సభలు దేశవ్యాప్తంగా వినబడే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తున్నారు? యావత్తు తెలంగాణ ఖండిస్తుంది ముక్త కంఠంతో. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం, తెలంగాణ జీవధార కాళేశ్వరం. అటువంటి కాళేశ్వరాన్ని తక్కువ చేసి మాట్లాడడం. అసలు బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకి, ఒక ఓటు 2 రాష్ట్రాలు అనే నినాదం, కాకినాడ తీర్మానాన్ని మరి కాకులు ఎత్తుకపోయినాయి. బీజేపీ నాటి నుంచి మోసగిస్తూనే వస్తున్నది. రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత కూడా సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మోదీ గారు చీకట్లో ఇచ్చిండ్రు, తలుపులు మూసి ఇచ్చిండ్రు, తల్లిని చంపించి బిడ్డను బతికిచ్చిండ్రు, తల్లిని చంపిండ్రు అనే వ్యాఖ్యలు చేస్తారు. కనీసం సవతి తల్లి ప్రేమ కూడా తెలంగాణ మీద చూపియరు. ఇక దానికి అనుగుణంగానే ఆవు చేలో మేస్తే దూడ ఒడ్డున మేస్తుందా? ప్రధానమంత్రి గారే సాక్షాత్తు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడతారు, అమిత్ షా గారు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడతారు. మరి ఇక వాళ్ళ మంత్రులు సిఆర్ పాటిల్ గారు ఆయన మాత్రం ఎట్లా మరొక్కసారి నిరూపించుకున్నారు తెలంగాణ పట్ల బీజేపీ వైఖరేందనేది. 1,00,000 కోట్ల కూడా పట్టనటువంటి ఖర్చే 1,00,000 కోట్లు కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణము 96,000 కోట్లతో పూర్తవుతే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయని ఎట్లా మాట్లాడతారు? ఏ రకంగా మాట్లాడతారు? ఎంతవరకు సమంజసం? ఇప్పుడు యాసంగి పంటలకు కాళేశ్వరం నీళ్లను వదిలిన విషయం కళ్ళు కనిపిస్తలేవా వీళ్ళకు? వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేకపోతే కనీసం గ్రోకో చాట్ జీపీటో ఏది అడిగినా చెప్తుంది కదా. కాళేశ్వరంతో నీళ్ళు ఎక్కడెక్కడికి పోతున్నాయి, కాళేశ్వరంతో ఆ జలాలతో ఎన్ని పంటలు పండుతున్నాయి, ఏ రకంగా తాగునీటికి ఉపయోగపడుతుంది, ఏ రకంగా సాగునీటికి ఉపయోగపడుతుంది చెప్తుంది కదా. ఆ మాత్రం పరిజ్ఞానం లేకుండా ఎట్లయితే కాంగ్రెస్ మాట్లాడుతుందో, తెలంగాణ ప్రయోజనాలు పట్టని పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళకు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాదు. ఇదే రాహుల్ గాంధీ గారు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదివిపోతారు. ఇక్కడికి వచ్చి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. స్వయంగా ముఖ్యమంత్రి గారికి పిల్లనిచ్చిన మామనే చెప్తాడు, 96,000 కోట్లతో నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందా అని చెప్పి ఆయనే చెప్తాడు. ఇగో ఇట్లా అటు కాంగ్రెస్ వైఖరి అదే. కాంగ్రెస్ వైఖరి కాళేశ్వరానికి వ్యతిరేకం. తెలంగాణ ప్రజలకు బతుకుదేరు ఉండొద్దు, తెలంగాణ ప్రజలు అన్నమో రామచంద్ర అని ఏడవాలి, ఇది తెలంగాణ ప్రజలు దేబురించాలి ఆ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల ముందర. ఈ ప్రజలు పంటలు పండించి వాళ్ళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదగడాన్ని భరించలేక కుట్రపూరితంగా ఇవాళ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నాడు తెలంగాణ కోసం అందరూ రాజీనామా చేసి పోరాటం చేస్తూ ఉంటే ఇదే కిషన్ రెడ్డి గారు దాక్కున్నారు. జై తెలంగాణ అని కిషన్ రెడ్డి గారు ఇవాళ కేంద్ర మంత్రి పదవి వెలగబెడుతూ తెలంగాణ ప్రయోజనాలు ఆయనకు పట్టవు, తెలంగాణకు ఒక పై సంబంధం. ఈ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఇంకా వీళ్ళతో పాటు మొత్తం 8 మంది ఎంపీలను గెలిపిస్తే 8 రూపాయలు అదనంగా కేంద్రం నుంచి తీసుకురారు. వీళ్ళు మాట్లాడతారు. నిండు సభలు అట్లా మాట్లాడేటప్పుడు అక్కడ సభలో మన రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. బండి సంజయ్ ఉన్నాడు, ప్లస్ మళ్ళీ కిషన్ రెడ్డి కూడా ఉన్నాడు, మళ్ళీ రఘునందన్ రావు కూడా ఉన్నారు, ఆయన కూడా ఒక సభ్యులు అనలా. కాబట్టి ఎందుకు మాట్లాడలేకపోయారు అంటే అక్కడ సెంట్రల్ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలకు అది కాదు. గతంలో ఇక్కడ మోడీ కూడా వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు బెస్ట్ ప్రాజెక్టు అని చెప్పేసి కూడా మోడీ అన్నాడు. మోడీ క్యాబినెట్లో ఉన్న కొంతమంది మంత్రులు కూడా ఆ రిపోర్ట్ చేయడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు నోరు మెలపలేకపోతున్నారు తెలంగాణకు సంబంధించి ఈ మంత్రులు కేంద్రంలో? ప్రాజెక్టు విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచ ప్రఖ్యాత ప్రాజెక్ట్, అది ప్రపంచ ఇంజనీర్లనే అబ్బురపరిచే ప్రాజెక్ట్. అది ఇవాళ ప్రపంచ వింతల్లో ఒక వింతగా, 8వ వింతగా, ఏ స్థాయిలో ఎక్కడ కూడా లేని విధంగా ఆ ఎత్తిపోతల పథకము బహుళార్థ సాధక ప్రాజెక్ట్ కాళేశ్వరం అని చెప్పి కొనియాడుతున్నటువంటి ఈ సందర్భంలో సాక్షాత్తు వాళ్ళు ప్రధానమంత్రి కానీ ఇతర మంత్రులు కానీ ప్రశంసించిన ప్రాజెక్టు వరకు ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. అయినా వీళ్ళు రాజకీయాలే పరమావధిగా బీఆర్ఎస్గా ఆ క్రెడిట్ దక్కకుండా ఉండడానికి కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, 10 ఏళ్ల ప్రగతిని
వాళ్ళు తక్కువ చేస్తూ ఈ రకంగా మాట్లాడడం ధీటైన బదులు ఇచ్చారు మా రాజ్యసభ సభ్యులు, గౌరవ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు, కేఆర్ సురేష్ రెడ్డి గారు ధీటైన బదులు ఇచ్చారు. వాళ్ళను కడిగి పెట్టిండ్రు. ఆ వ్యాఖ్యలను మరి తెలంగాణ ప్రజల గొంతుకై రాజ్యసభలో మరి పార్లమెంట్లో రాజ్యసభలో ఆయన గొంతు లేవనెత్తినటువంటి అది యావత్తు తెలంగాణ విన్నది. తెలంగాణ ప్రయోజనాలు పట్టనటువంటి, తెలంగాణ రైతుల ప్రయోజనాలు పట్టనటువంటి, తెలంగాణ నీటి వసతి పట్టనటువంటి, సంబంధం లేనటువంటి వీళ్ళు ఇదే కిషన్ రెడ్డి గారు సింటెక్స్ ట్యాంకులను ఓపెన్ చేస్తారండి. ఆయన ప్రాజెక్టుల విలువ ఆయనకేం తెలుస్తుంది? సింటెక్స్ ట్యాంకులు ఓపెన్ చేసేటోళ్ళు, నల్లాలు కనెక్షన్లు తిప్పి వచ్చేటోళ్ళు, పబ్లిక్ టాయిలెట్లకు రిబ్బన్లు కత్తిరించేటోళ్ళు, లేకపోతే రైల్వే స్టేషన్లలో లిఫ్ట్లను జాతికి అంకితం చేసేటోళ్ళు, వీళ్ళకు ప్రాజెక్టుల విలువ ఏం తెలుస్తుంది? ప్రజలకు మంచి చేసేటువంటి ప్రాజెక్టులు, ఈ నిర్మాణాల సంగతి వాళ్లకు పట్టదు. తెలంగాణను అన్నపూర్ణగా మలిచినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ గారి మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి ఈ క్రెడిట్, ఈ గౌరవం దక్కకూడదని కాళేశ్వరం తక్కజేసి మాట్లాడతారు. మరి 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఏం పండించలేరు ఎందుకు? మరి పంటలు ఎందుకు పండించలేరు? ఈ స్థాయి పంజాబ్ను తలదన్ని వరి పండించే రాష్ట్రంగా ఎట్లా తెలంగాణ ఎదిగింది? కేసీఆర్ కృషి వల్లనే కదా, కేసీఆర్ పట్టుదల వల్లనే కదా. ఏళ్ళకేళ్ళు దశాబ్దాలు గడుస్తాయి వీళ్ళు ప్రాజెక్టులకు ముగ్గులు పోసి శంకుస్థాపనలు చేసి నిర్మాణాలు పూర్తి కావు. కాలువలు తవ్వుతే ప్రాజెక్టులు కట్టారు, ప్రాజెక్టులు కడితే కాలువలు తవ్వరు. వైఎస్ గారు ప్రణయిత చేవెళ్లకు ప్రాజెక్ట్ అక్కడ పక్కన పెట్టి డిపిఆర్ లేకుండా, అనుమతులు లేకుండా, మహారాష్ట్రతో అనుమతులు లేకుండా ఆయన కాలువలు తవ్వక మొదలు పెడతాడు. ప్రాజెక్ట్ నిర్మాణం ఉండదు, కాలువలు వాళ్ళు తవ్వుతారు, వాళ్ళు అడ్వాన్సులు తీసుకుంటారు, పనులు చేస్తారు. ఇక్కడ మరి నిర్మాణాలన్నీ పూర్తి చేసి ఎంత స్వల్పకాలంలో, రికార్డు స్థాయి స్వల్పకాలంలో ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి గొప్ప ప్రాజెక్టు జీవధార. దీని గురించి ఎవరు తక్కువ చేసినా తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ప్రజలకు వాస్తవాలు తెలుసు. మండు టెండల్లో, మండు వేసవిలో మత్తళ్ళు దుంకుతున్నటువంటి చెరువులు, మరి చెక్ డ్యామ్లు, కుంటలు, సస్యశ్యామల తెలంగాణ, సుఖశాంతుల తెలంగాణ, సుభిక్షమైన తెలంగాణ ఇది కనపడదా? కాళేశ్వరం కారణం, తెలంగాణ పరిస్థితులు కాళేశ్వరం కారణంగా అనేది తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. ఆయన మాటల్ని తెలంగాణ యావత్తు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. వారికి వంతపాడే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మీకు తెలంగాణ ప్రయోజనాలు బట్టాయి. మీ 8 మందిని తెలంగాణకి ఏదో ఒరగబెడతారు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది అనుకొని భ్రమల మిమ్మల్ని గెలిపిస్తే అవి భ్రమలే అని తేల్చి చెప్పేసిండ్రు మీరు ప్రజలకు. చివరిగా చెప్పండి మేడం, ఇక్కడ రాఘవ కంపెనీ మీద ఆరోపణలు వస్తుంటే నిండు అసెంబ్లీలో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రిని భుజాలపైన వేసుకొని ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సభను ముందుకు జరపడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ప్రతిపక్షాన్ని ఎందుకు మీరు పొంగులేటి రాజీనామా ఎందుకు చేయాలి? మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు. మీరు ఏమనుకుంటున్నారో నా ప్రభుత్వం గురించి, మా గురించి అన్నట్లు మాట్లాడండు. దీని వెంట ఏముంది? ఎందుకు ఈ ప్రధాన కారణం? ఆ సభలో కూడా మంత్రి లేడు, ముఖ్యమంత్రి ఎందుకు భుజాలపైన వేసుకొని మాట్లాడవలసి వచ్చింది? గతంలో చాలామంది మంత్రులపైన ఆరోపణలు వచ్చినాయి, బట్టి విక్రమార్క పైన వచ్చినాయి, ఇంకో మంత్రి పైన కూడా రావడం జరిగింది. అప్పుడు లేని ఆక్రోశం మొన్న పొంగులేటి పైన ఆరోపణలు రావంగానే ఎందుకు ఆయన అంతా ధీటుగా మాట్లాడవలసి వచ్చింది అసెంబ్లీలో? ఇక్కడ బట్టి గారు ప్యూర్ కాంగ్రెస్, బట్టి గారు కానీ ఇతర మంత్రులు కానీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. పొంగులేటి గారు ముఖ్యమంత్రి గారు పేరుకే కాంగ్రెస్. వాళ్లకు మోదీ గారి ఆశీస్సులు ఉన్నాయి, 16 చోట్ల ఏకకాలంలో ఈడీ దాడులు చేసి పొంగులేటి గురించి పైసా వివరాలు బయటకు చెప్పలేదంటే అర్థమైతలేదా? పొంగులేటి వెనుక ఎవరున్నారు? కేంద్రం పొంగులేటి వెనుక మోదీ ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నదిగా. రేవంత్ రెడ్డి గారి వెనుక కూడా మోదీ ఉన్నారు. ఇద్దరు ఒకే చెట్టు మీద పక్షులు, ఒకే గోటి పక్షులు కాబట్టి ఆయన ఆ స్థాయి మద్దతు ఆయనకు ఇస్తూ ఉన్నారు. తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద కానీ, అలాగే ఈయన బట్టి గారి మీద కానీ. ఇట్లాంటి ఆరోపణల సందర్భంగా ఆయనేం మాట్లాడారు, ఆయన వాళ్ళని వెనక్కేసుకురారు. మరి ఇట్లాంటి సందర్భంలో మాత్రం ఈ పొంగులేటికి సంబంధించినటువంటి దాంట్లో దాచుకో రాష్ట్రాన్ని దాచుకో ఏమనంటే ఢిల్లీ పేరు చెప్పు అని ఎట్లా అంటారు అంటే చెప్పింది కదా ఓపెన్గానే, వీళ్ళు దాచుకుంటారు, ఢిల్లీ పేరు చెప్తారు.
కాంగ్రెస్ను బద్నాం చేసి కాంగ్రెస్ను కూకటి వేళ్లతో సహా పెకిలించి బయటపడేయించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇది. మనం అవసరమైతే తలా ₹1 జమ చేసి 1000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది గాంధీ కుటుంబానికి అన్న మాటల వెనుక మర్మం అర్థమైతలేదా? ఆ మాటల వెనుక మతలబేందో అర్థమైతలేదా? ఇదే కదా. వీళ్ళు దోచుకుంటారు రాష్ట్రాన్ని, వీళ్ళు కబ్జాలు పెడతారు, వీళ్ళు కుట్రలు చేస్తారు, ప్రజలను పీడిస్తారు, వీళ్ళు దోచుకుంటారు, వీళ్ళు దాచుకుంటారు, బద్నాం మాత్రం ఢిల్లీని చేస్తారు. ఇది నడుస్తూ ఉంది. పొంగులేటి బంధం, రేవంత్ రెడ్డి గారి బంధం, బీజేపీతో పెనవేసుకున్నటువంటి బంధం, ఇద్దరిని కాపాడేవాడు పైవాడు. ఇది సంగతి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడ పొంగిలేటిని రేవంత్ రెడ్డి ఒకడే బీజేపీకి సంబంధించిన వాళ్ళే అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. ఇక్కడ గతంలో వచ్చిన మంత్రులపైన ఆరోపణలు వస్తే చేయని ముఖ్యమంత్రి కేవలం పొంగిలేటి పైన వచ్చిన ఆరోపణలు ఆయన భుజ కందాల మీద వేసుకొని ఇక్కడ మాట్లాడడం జరిగింది అని చెప్పేసి కూడా తీవ్రంగా ఆమె విమర్శించడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.